ఫోన్ ట్యాపింగ్ అంశం అనేది చాలా ఎండింగ్ స్టేజ్కి చేరుకున్నట్లే కనిపిస్తుంది. ఎందుకంటే అల్టిమేట్గా కేసీఆర్ విచారణ జరిగిందంటే ఇక అయిపోయినట్టే భావించాలి. దీనిపైన చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో జాయిన్ అవుతున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆ పార్టీ ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీంద్రరావు గారు కూడా మనకు జాయిన్ అవుతున్నారు. ఇద్దరితో పాటు రచనారెడ్డి గారు బీజేపీ నుంచి జాయిన్ అవుతున్నారు. బీజేపీ అధికార ప్రతినిధిగా కాకుండా అడ్వకేట్గా ఆమెతో మనం మాట్లాడదాం. దయాకర్ గారితో మాట్లాడదాం, మళ్ళీ తర్వాత మీతో మాట్లాడతాము. దయాకర్ గారు, ఏంటి పాత సెక్షన్లతో ఇస్తున్నారని, తర్వాత నిబంధనలకు విరుద్ధంగా నోటీస్ ఇస్తున్నారని, ఇది అసలు ఈ నోటీసే క్వాష్ అయిపోయే నోటీస్ అని, ఇలాంటి ఇన్ని చర్చలు ఎందుకు వస్తున్నాయి? మీరేం చెప్తారు? నాకు తెలిసి మీరు కూడా ఎల్ఎల్బి చేసినట్టున్నారు, మీరు కూడా అడ్వకేట్, నాన్ ప్రాక్టీసింగ్. యా, ఇప్పుడు వాళ్ళేమో అడ్వకేట్లుగా మాట్లాడతారు, మనమేమో నేర దృష్టి నుంచి మాట్లాడతాం. వాళ్ళకి మనకు తేడా అదే. ఇక్కడ ఏంటంటే క్రైమ్ కమిట్ అయిందా లేదా అనే దానికంటే నోటీసులు ఇట్లా చేసిండ్రు, ఇట్లా చేయకుండా ఇట్లా చేయాల్సి ఉండే అని సోదరు చెప్తున్న దాన్ని వాళ్ళు స్క్వాష్ చేసుకోమనండి, రచనమ్మనే పెట్టుకోమనండి, మా రవీంద్రరావు గారిని పెట్టుకుంటే వాళ్ళకి స్క్వాష్ అవుతుంది, ఇంకో తిరిగి ఇవ్వచ్చు. కానీ వాట్ ఈస్ ద ఇష్యూ హియర్? ఫస్ట్ కేసీఆర్కి నోటీసులు వెళ్ళినాయి అంటే ఆయన కూడా ప్రమేయం ఉంది అనేది గతంలో ఎవరైతే అడ్రస్ చేసిండ్రో వాళ్ళు చెప్పిన ప్రకారమే నోటీసులు వెళ్ళినాయి. అది కేటీఆర్ చెప్పిందైనా, హరీష్ రావు చెప్పిందైనా, సంతోష్, మాకేం తెలియదయ్యా, మొత్తం ఆయన చేయమని చేసినామా. వాళ్ళు బయటకు వచ్చేమో ఏ కక్ష సాధింపు చేస్తారా, చూస్తాం, అట్టెట్లా చేస్తాం, మిమ్మల్ని ప్రశ్నించినందుకు మమ్మల్ని ఇట్లా చేస్తారా, అట్లా బస్తీ మీద సవాలని తొడగొడుతుంది. కానీ పోయి చెప్పింది వాళ్ళు అదే. లేదు కేసీఆర్ నోటీసులు ఎందుకు వస్తాయి? కాబట్టి ఇక్కడ జరుగుతున్న దాని విషయంలో సబ్జెక్ట్ వేరు, టెక్నికల్ వస్తాయంటే సిట్ ఇవ్వాలనుకుంటే ఇస్తుంది. మీరే చెప్తున్నారు కదా నోటీసులు ఎలా అయినా ఇస్తుందని. వాట్ ఎవర్ ఆయనకు కన్వీనియన్స్ ఎట్లా ఉందంటే, పెద్ద మనిషి అనేది కాదు, మాజీ ముఖ్యమంత్రి కూడా కదా. అయినా అది దానికి చట్టంలో ఫ్లెక్సిబిలిటీ ఉండదులేండి, పెద్ద మనిషి అనే ఇచ్చింది ఇది. ఈ ఫ్లెక్సిబిలిటీ రెండు ఉంటాయి బ్రదర్. ఇక్కడ హానర్ చేయడం కూడా ఉంటది కొంచెం. ఇండియన్ పాలిటిక్స్ లో డిఫరెంట్, అమెరికన్ లేదా ఇంగ్లాండ్ చట్టాలు వేరు. ఆల్ ఆర్ ఈక్వల్ దేర్, సమ్ లిమిటేషన్స్ హియర్. ఇప్పుడు మనం ఒక హోదాలో ఉన్న వ్యక్తుల్ని చేయాలంటే వచ్చే అబ్స్టాకిల్స్ కూడా ఉంటాయి. సంఘంలో పలుకుబడి ఉన్న వ్యక్తులు ఉంటాయి. అదే అమెరికానో ఇంగ్లాండ్ ఆసియా అట్లా ఉండదు. తప్పు చేస్తే కామన్ మ్యాన్ ఎట్లనో అట్లా ఉంటది. కాబట్టి ఇప్పుడు కేసీఆర్ ని మనం కామన్ మ్యాన్ గా ట్రీట్ చేసినాం అనుకోండి, నువ్వేమంటావు? అరే ఒక మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ తెచ్చినోడు గిట్లెట్లా చేస్తారా, గట్టెట్లా చేస్తారా, నువ్వే అంటావు లెక్క. కాబట్టి ఏదున్నా ఫస్ట్ మేము క్రిమినాలిటీకి సంబంధించిన అంశంలోనే ప్రొసీజరల్ గా వెళ్ళడం అనేది జరుగుతున్నది. నాకు ఇట్లా రావడం ఇష్టం లేదని కేసీఆర్ గారిని చెప్పమనండి, ఆయన ఎట్లా వస్తాడో అట్లనే రప్పిద్దాం. లేదు టిఆర్ఎస్ వాళ్ళు ఇది ఇచ్చిన నోటీస్ తప్పు అంటున్నారు, కానీ తప్పును తప్పు అంటలేదు. ఇది సమస్య కదా. కాబట్టి దానికి ఎట్లా అనుకుంటే అట్లా చేయొచ్చు, అదేముంటది పెద్ద విషయం కాదు.